తెలంగాణలో మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సు పథకం రద్దవుతుందా? కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత బస్సు పథకం ఆగిపోయే ప్రమాదం ఉందా? ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకం ఎత్తివేస్తారా? ఈ ప్రశ్నలు తలెత్తడంతో తెలంగాణ సామాన్య మహిళల్లో ఆందోళన ఏర్పడింది. తెలంగాణ మహిళలకు త్వరలోనే భారీ షాక్ తగలనున్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణం రద్దయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్టు చర్చ జరుగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టనున్న సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉద్యోగులందరూ సమ్మెకు దిగితే ఉచిత బస్సు ఆగిపోతుందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో ప్రస్తుతం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 2 PRCలు బకాయి పడటం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ఉద్యోగులను నమ్మించి నట్టేట మోసం చేయడంతో ప్రస్తుతం ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 14 నెలలు గడిచినా కూడా తత్సారం చేస్తుండటంతో ఇక సహించేది లేదంటూ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. 4 ఏళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఇప్పటికే సమ్మె నోటీసును ఆర్టీసీ యాజమాన్యానికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు అందించారు. తమ 21 డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 జీత భత్యాల సవరణ, కండక్టర్ డ్రైవర్ల ఉద్యోగ భద్రత, విద్యుత్ బస్సులు ప్రభుత్వమే ఆర్టీసీ కొనుగోలు చేసి ఇవ్వాలి అని ప్రధాన డిమాండ్లు కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చకపోతే వచ్చే వారం 9వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం వైఖరి చూస్తుంటే కార్మిక సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్టు కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మె ఉండేట్టు స్పష్టంగా పరిణామాలున్నాయి. దీంతో ఒకవేళ సమ్మెకు గనక ఆర్టీసీ ఉద్యోగులు వెళ్తే రోడ్డుపై ఆర్టీసీ బస్సులు తిరగవు. దీని ప్రభావంతో మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం అనేది కొనసాగదు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడంతో వెంటనే తక్షణ ఏర్పాట్లలో భాగంగా ప్రైవేటు బస్సులు నడుపుతారు. వాటిలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే అవకాశం ఉండదు. ఈ వార్తతో తెలంగాణ మహిళలు ఆందోళన చెందుతున్నారు. అయితే సమ్మె జరుగుతుందా? ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ఆగుతుందా అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.